బాబు ఒక సైడ్ పెట్టియాలా, బండ్లు ఏమన్నా వచ్చా సైడ్ పెట్టించి బండ్లు సైడ్ పెట్టుకో. పై అధికారుల ఆదేశాల మేరకు నైట్ వంక ఓటిపోయి మనకు ఇబ్బంది అయింది ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర. అందుకు కొంత ఒక మార్నింగ్ 5 గంటల వరకు మొత్తం ట్రాఫిక్ స్టాప్ చేసేసినాం ఆత్మకూరు. ఇప్పుడు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యగా అక్కడ మనకి ఎటువంటి సెల్ ఫోన్ వసతులు కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా ఇట్లా నంద్యాల, గిద్దలూరు, దొర్నాల ఆ రూట్ డైవర్ట్ చేస్తూ మన ఆత్మకూరు టౌన్లో నంద్యాల క్రాస్ రోడ్ దగ్గర ఒక చెక్ పోస్ట్ స్టాపర్ ద్వారా చెక్ పోస్ట్ మాదిరి పెట్టి వెహికల్ పోకుండా తాత్కాలికంగా స్టాప్ చేసినాం. మళ్ళీ ఫర్దర్ ఆదేశాలు వస్తే తర్వాత మేము అన్నీ విజిట్ చేసి అక్కడ రూట్ బాగుంటే తర్వాత ఆ రూట్ పంపిస్తాం. ఎందుకంటే మనకు ఆడ సెల్ ఫోన్ కమ్యూనికేషన్ లేదు. కొండ ప్రాంతాల్లో ఏదైనా కొండ జిల్లాలు పడి ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం మనకి ఎవరు కూడా సమాచారం ఇచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి ప్రకాశం జిల్లా పోలీసులు మేమంతా కోఆర్డినేషన్ చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. శ్రీశైలం జిల్లాగా సున్నిపెంట సిఐ గారు, చంద్రబాబు సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, మళ్ళీ స్ప్రెల్లపాటి అంతా ఏరియా అంతా ప్రాపర్గా బందోబస్తు పెడుతూ, ఎందుకంటే ఈ 10 గేట్ల వరకు శ్రీశైలం డ్యామ్ నీళ్లు ఎత్తినారు. చాలామంది సెల్ఫీల కోసము కొండ ప్రాంతాల్లో ఎక్కి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రాపర్ రూట్ బందోబస్తు కూడా పెట్టుకున్నాము. అక్కడ మా సిఐ గారు వాళ్ళ స్పెషల్ పార్టీ అంతా తిరుగుతున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, తెలంగాణ సైడ్ నుంచి వచ్చే ప్రజలను కూడా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రాపర్గా ట్రాఫిక్ డ్యూటీ కూడా ఏర్పాటు చేసినాం. అంటే భక్తుల్ని మనం పోస్ట్పోన్ చేయలేము, ఎందుకంటే దేవుడు కదా, శివుడే కదా మనం ముఖ్యము. కాకపోతే వాతావరణం బట్టి, పరిస్థితులు బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని కొంచెం వాయిదా వేసుకుంటే బాగుంటుందని నా ఓన్ పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనకు ప్రకృతి కూడా సపోర్ట్ చేయాలి కదా. ప్రకృతి వాతావరణం సపోర్ట్ చేయనప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఇంట్లో ఉంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే, ఎవరికి ఒత్తిడి చేయటం లేదు. పై నుంచి మా ఎస్పీ గారు ఆదేశాలు, మేము 24 గంటలు అందుబాటులో ఉండాలని మా సార్ ఎస్పీ గారు, నంద్యాల ఎస్పీ గారు చెప్పినారు. 24 గంటలు మీరు రోడ్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన డిపార్ట్మెంట్ తరఫున మన వరకు మనం కష్టపడి చేయాలని మా సార్ యొక్క ఆదేశాలపైన మేమందరం సిన్సియర్గా తిరుగుతున్నాం. సార్, భవనాసి వాకి దగ్గర ఒకటి ఫేక్ న్యూస్ ఒకటి ప్రచారం అవుతుంది, జరుగుతుంది. అది ఉంది. కొంచెం మన సోషల్ మీడియా మిత్రులు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఏదో తెలిసిన వెంటనే న్యూస్ పబ్లిసిటీ చేయకుండా ఒకసారి కొంచెం 1 నిమిషం నిలబడి విచారణ చేసుకుని వేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఆత్మకూరు టౌన్లో మార్కెట్ యార్డ్లో ఒక చెట్టు పడిపోయింటే నేను మా సిఐ, ఎస్ఐ అందరం పోయి విజిట్ చేసి ఆ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి ఆ చెట్టుని తీసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే దానివల్ల ట్రాఫిక్ అంతరం లేదు. కాకపోతే బిల్డింగ్కి ఏమైనా ప్రమాదం జరిగి అక్కడ ఏమైనా పబ్లిక్ ఇబ్బంది అవుతుందేమని మేము వెంటనే విజిట్ చేసినాం.